మళ్ళీ ఏమంటారు సుఖశాంతులతో ఉన్నటువంటి ఓయూ క్యాంపస్ ని మళ్ళీ ఎందుకు ఇట్లా నినాదాలతో దద్దరిల్లుతున్న సందర్భాన్ని మనం ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏం జరుగుతుంది మళ్ళీ ఏంది ఈ అన్న ఇగో ప్రజాపాలన అని చెప్పేసి ఇవాళ ఏదో వీళ్ళంతా ఇవాళ గవర్నమెంట్ ఏర్పడ్డది అని అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడ్డది అంటే ఇవాళ మా యొక్క నిరుద్యోగులు యువకుల పక్షాన్ని నుంచే నిలబడ్డది. కానీ ఇవాళ ఒక కనీసం నడవలేని పరిస్థితులలో, కనీసం వాళ్ళకు వాళ్ళు స్నానం చేయలేని పరిస్థితులలో, కనీసం వాళ్ళకు వాళ్ళు బాత్రూమ్ కూడా పోయిన పరిస్థితులలో వికలాంగులను చూసి కూడా ఇవాళ ప్రభుత్వము భయపడుతుంది అని అంటే మనం ఏ రకంగా ఉన్నది వీళ్ళ పాలన అనేది అర్థమైతా ఉన్నది. వాళ్ళ జెన్యూన్ ఇష్యూ, వాళ్ళకు ఇక్కడ చదువుకునే పరిశోధక విద్యార్థులైనటువంటి వికలాంగులకు జెన్యూన్ ఇష్యూ యూజీసీ గైడ్ లైన్స్ లోనే ఉన్నది. వాళ్ళకు చదువు ఫ్రీ చెప్పాలి, అదే విధంగా భోజన వసతులు కూడా ఫ్రీగా కల్పించాలని. అయితే వాళ్ళు సబ్మిషన్ కి దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు నోట్ డ్యూ చేయడానికి మీరు ఫీజు కట్టాలబ్బా అని చెప్పేసి వాళ్ళను దాదాపుగా సంవత్సర కాలం నుంచి వేధిస్తా ఉన్నారు ఈ యొక్క యూనివర్సిటీ పాలకులు. ఇదేంది అని చెప్పేసి నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి కూడా వీసీ ఆఫీస్ లోనే పడుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళు దివ్యాంగ విద్యార్థులు దాదాపుగా 20 మందికి పైగా అక్కడే పడుకొని పొద్దుగాల 11 గంటలకు దౌర్జన్యంతో దాష్టికంగా వాళ్ళని అరెస్ట్ చేసి ఇవాళ చెంచలగూడ జైలుకు పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తీసుకుపోయారు దివ్యాంగులను. అరే భయ్, వాళ్ళను మాలాంటి వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేస్తే అది వేరు. అరే మా ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ తీసుకుపోవచ్చు కదా, అక్కడ తీసుకుపోవచ్చు. అంత భయం ఎందుకు అని అంటారు మేము, అంత వరకు ఎందుకు? ఒక దివ్యాంగ విద్యార్థులను చూసి ప్రభుత్వం కానీ ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి పాలకులు బయటపడుతున్నారు అంటే ఎంత దిగజారి పరిపాలన జరుగుతుందనే అర్థమైతా ఉంది. అసలు ఎందుకు అన్నట్టు ఇప్పుడు వాళ్ళకంటే మెస్సార్జ్ కి సంబంధించిన దాంట్లో మామూలుగా ఇప్పుడు దివ్యాంగులకు ఏమన్నా వాళ్ళకి వెసులుబాటు యూజీసీ గైడ్ లైన్స్ లోనే ఉన్నదన్న. వాళ్ళకు చదువు ఫ్రీగా చెప్పాలి, అదే విధంగా భోజన వసతులు కూడా ఫ్రీగా చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ లోనే ఉన్నది. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. వీళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళకు దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి పైసలు వసూలు చేయాలి. వాళ్ళు ఏం పని చేస్తారు? దివ్యాంగులు ఎక్కడికి పోయి పనిచేస్తారు? వాళ్ళకు చదువుకునే పిల్లలు, చదువుకునేటోళ్లకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? వాళ్ళు కనీసం సమాజానికి దూరంగా బతుకుతారు. వాళ్ళు అంటే హేళనతో చూస్తారు వాళ్ళని. అందుకో భాగంగా వాళ్ళను ఇవాళ ఈ ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంత దారుణంగా అంటే మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము, రేపటి రోజున ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసారు, మీరు తక్షణమే రిలీజ్ చేయాలి. లేని పక్షంలో మాత్రము మేము మా యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి భాగం నుంచి ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ని కంపల్సరీ అటాక్ చేస్తాము, మేము దాడి కూడా చేస్తాము. 100 to 100% వారి పక్షాన్ని మేము నిలబడతాము. రేపటి రోజున వాళ్ళకు ఏమంటారు వీసీ గారు ఏమంటున్నారు? వీసీ కనీసం స్పందించని పరిస్థితి అన్న. ఇప్పుడు మీరు ఫోన్ చేయండి, ఎత్తట్లేదు. రిజిస్టర్ ఫోన్ చేసినా ఎత్తట్లేదు అని అంటే వాళ్ళు ఏసీలలో బరాబర్ పడినారు. విద్యార్థులు పాపం వాళ్ళు పోలీస్ స్టేషన్ లో నిరాహార దీక్ష అక్కడ కూర్చొని కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు. అలాంటి ఎంత దిగజారి పరిపాలన నడుస్తా ఉన్నది. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ఈ అధికారులను, మీరు తక్షణమే వాళ్ళని విడుదల చేయకపోతే మాత్రము మీ మీద చెప్పుల వర్షం కురిపడతాం, రాళ్ల దాడి కూడా చేస్తాం మేము. రేపటి రోజున మీరు ఈ యొక్క ఓయూ వీధుల్లో తిరుగుతారు కదా, మిమ్మల్ని ఇడిచిపెట్టాము. ఢిల్లీకి సైతం పోతాం మేము, హ్యూమన్ రైట్ కమిషన్ అప్లై చేస్తాము, వాళ్ళని కంప్లైంట్ చేస్తాము. అదే విధంగా వీళ్ళకి సంబంధించిన వికలాంగుల కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేస్తాము. దానికి బాధ్యులైనటువంటి అధికారులను మాత్రం తక్షణ సస్పెండ్ చేసే వరకు, వాళ్ళని జైల్లో తిప్పే వరకు మాత్రం మేము తగ్గబోము.